యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన సలార్ మూవీ స్టార్టింగ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. అయితే సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం క్లిక్ అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ 700+ కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిత్ర యూనిట్ 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేసింది. ఆ టార్గెట్ని సలార్ రీచ్ కాలేకపోయింది. ఈ చిత్రానికి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఇంపాక్ట్ సలార్ కలెక్షన్స్ పై పడింది. అదే సమయంలో సినిమా కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేదు. కేజీఎఫ్ సిరీస్తో ప్రశాంత్ నీల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ కారణంగా సలార్ 2 పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం సినిమానే సలార్గా రీమేక్ చేశారనే ప్రచారం అయ్యింది. బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఖాన్ సార్ అనే ఒక ఫిక్షనల్ మాఫియా సిటీ క్రియేట్ చేసి ఆ బ్యాక్డ్రాప్లో సలార్ని గ్రాండ్ స్కేల్పై చూపించారని కమెంట్స్ వినిపించాయి. ఇది కూడా సినిమాపై నెగిటివిటీ పెరగడానికి కారణమైంది. కన్నడలో అయితే సలార్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది. ఉగ్రం మూవీ రీమేక్ అని వాళ్ళు స్పష్టం చేసేశారు. సలార్ మూవీ సినిమా నైజం ఓవర్సీస్ మార్కెట్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మిగిలిన చోట్ల ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు సలార్కి సీక్వెల్గా శౌర్యంగా పర్వం తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. సలార్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సీక్వెల్కి పెట్టాల్సి ఉంటుందట. సలార్ యావరేజ్ కావడంతో సలార్ 2 పై ప్రేక్షకులకి పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. అందుకే భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూరున్నారంట. అయితే సలార్ క్లైమాక్స్లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా విడిచిపెట్టాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 ఖచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలని అనుకుంటున్నారు. మరి బడ్జెట్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చల కారణంగా మూవీ షూటింగ్ ఆలస్యమవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ప్రేమలు సినిమాతో యువతరం అంతా మమిత ప్రేమలో పడిపోయారు. ఇన్స్టాలో ఆమె రీల్స్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది మమిత. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ప్రేమలు విజయంతో మలయాళం బ్యూటీ మమిత బైజు ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాతోనే అమ్మడు కుర్రాళ్ల కళ్ళ రాణిగా మారిపోయింది. మాలీవుడ్తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించటంతో గుర్తింపు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో యువతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఆమె పేరు కూడా రొటీన్కి భిన్నంగా అనిపిస్తుంది. దీంతో ఆ పేరు వెనుక చాలా పెద్ద కథే ఉందన్న సంగతి అమ్మడు రివీల్ చేసింది. ఆమె అసలు పేరు నమిత. ఆసుపత్రి సిబ్బంది బర్త్ సర్టిఫికేట్లో మమితగా నమోదు చేశారట. స్కూల్లో జాయిన్ అయిన ఆ పేరుని తల్లిదండ్రులు కూడా గమనించలేదట. పేరు కూడా నచ్చడంతో పాటు డిఫరెంట్గా ఉండడంతో అలాగే వదిలేశారట. మమిత అంటే మిఠాయి అంటే తీయగా ఉంటుంది. ఇక మమితది ప్రేమలు తొలి తెలుగు సినిమా కాదంటోంది. నటిగా తనకిది 16వ చిత్రమట. ఈ అమ్మడు రెబెల్ సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇంకొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవేవి గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ప్రేమలు సక్సెస్ అవ్వడంతో సౌత్లో మంచి పేరు వచ్చింది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. బేసిక్గానే మలయాళం భామలకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఇలా సక్సెస్ అయిన హీరోయిన్లకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రేమలు రిలీజ్ కాకుండా మమితకు మంచి భవిష్యత్తు ఉందని దర్శక శిఖరం రాజమౌళి ముందే చెప్పేశారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆమె క్రేజ్తో అమ్మడు గతంలో నటించిన సినిమాలు సైతం ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తున్నారు. మార్కెట్లో ఇదో రకమైన స్ట్రాటజీ అన్న సంగతి తెలిసిందే. మరి మెచ్చిన రాజమౌళి తన సినిమాలో చిన్న ఛాన్స్ ఇస్తే పాన్ ఇండియాలోనే ఫేమస్ అయిపోతుంది. మరి జగ్గన్న మైండ్లో అలాంటి ఆలోచన ఉందో లేదో. దిల్ రాజు లాంటి నిర్మాతలు ఇలాంటి సక్సెస్ఫుల్ నాయకుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆయన కూడా ఏదైనా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది.